దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. గత ఏడాది దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను మైసూర్ తరహాలో నిర్వహించింది. ఇక విజయవాడలో కల్చరల్ కార్యక్రమాలు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రత్యేక దర్శనాల, వివిధ ఆలయాలకు నిధుల కేటాయింపు, ఇలా అడుగడుగున ప్రత్యేకలతో దసరా మహోత్సవాలు గతంలో ఎన్నడూ నిర్వహించిన రీతిలో కూటమి ప్రభుత్వం జరిపింది. ప్రజలతో సబాష్ అనిపించుకుంది. ఇక మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించి మొదటి ఏడాదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇక కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై ఫోకస్ పెట్టింది. మహాకుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే పుష్కరాల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను 6 జిల్లాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి మొత్తం 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇక అదేవిధంగా భక్తుల కోసం సాధారణ ధరకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, ఇక రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు 1 కోటి మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విధంగా ఘాట్ల నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించి ప్రభుత్వం గోదావరి సమీపంలో ఉండే 391 ఆలయాల్లో మరమ్మతులు, ఇక 43 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ముందస్తు ఏర్పాట్ల కోసం బడ్జెట్ లో 60 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. గోదావరి పుష్కరాలపై, ఇక సన్నాహాలపై మరింత సమాచారాన్ని వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. అసలు గోదావరి పుష్కరాలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి బాబురావు కాకినాడ నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ బాబురావు. బాబురావు గారు, అంటే మహాకుంభమేళ తరహాలో ఈ గోదావరి పుష్కరాలు అనేవి ఏర్పాటు చేయనట్లు తెలుస్తుంది. ప్రత్యేకంగా ఏ ఏర్పాట్లో మహాకుంభమేళతో మనం పోల్చుకోవచ్చు? కుంభమేళను మించి మన రాజమండ్రి పుష్కరాలు జరుగుతాయని చాలా గొప్ప అంచనాతో ఉన్నారు ప్రభుత్వం. తీసుకునే చర్యలు ఏంటంటే సీసీ కెమెరాలు, మెయిన్ గా రవాణా సౌకర్యం మెరుగుపడింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. రవాణా ఎంత సౌకర్యం ఉంటే ఆ యొక్క పుష్కరాలు అనేవి అంత గొప్పగా జరుగుతాయని ఒక ఉద్దేశం. వీటిలో ఒక సలహా కూడా అది. పోలీసుల సహకారంతో సీసీ కెమెరాలు అటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, దొంగతనాలు కావచ్చు, లేదా వేరే ఏమైనా జరగచ్చు, వీటికి అనుకూలంగా సీసీ కెమెరా పర్యవేక్షించుకున్నాం. బాబురావు, ఇక పోలీసు శాఖకు కూడా ప్రత్యేకంగా గోదావరి జిల్లాలో పుష్కరాలు జరిగేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని గైడెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? పోలీస్ శాఖ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ అసాంఘిక కార్యక్రమం ఏమి జరగకుండా, అంటే దొంగతనాలు కావచ్చు, లేకపోతే ఏమైనా బైక్ చోరీలు కావచ్చు, లేదంటే వెళ్లే మార్గం సరైన మార్గంలో పంపడానికి వాళ్ళు అనుకూలంగా ఒక ఏర్పాటు చేసే పద్ధతిలో చేస్తారు. కాబట్టి పోలీస్ శాఖ కూడా ప్రత్యేకంగా ఒక ఉంటుందని. ఖచ్చితంగా, అంటే నియమ నిబంధనలతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా అక్కడ ప్రతి ఒక్కరికి తెలియజేసే అవకాశం కూడా ఉన్నట్లుంది. దాని గురించి ఏమంటారు? ప్రత్యేక ఏర్పాట్ల దృష్ట్యా అంటే ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ చర్యలో భాగంగా పోలీస్ శాఖ అనేది మెయిన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.